ఐబిపిఎస్ గ్రామీణ బ్యాంకులో రీజనల్ రూరల్ బ్యాంక్స్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్. యాక్చువల్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ అనే పదం కంటే ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 వీటిని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే హ్యూజ్ నంబర్స్ చాలా పెరిగాయి. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టైంకి 3000 ఆడ్ నంబర్స్ ఉంటే ఈసారి 10,470 అక్రాస్ ద కంట్రీ ఉన్నాయి. అలాగే ఏపీ తెలంగాణలో కలిపి 877 వేకెన్సీస్. ఇది కూడా చాలా ఎక్కువ నెంబర్స్. ఇది నోటిఫికేషన్ రిలీజ్ చేసే టైంకి. అట్లాగే నోటిఫికేషన్ ఫైనల్ రిక్రూట్మెంట్స్ జరిగే టైంకి ఈ నెంబర్స్ ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే చాలా బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఉన్న రిక్రూట్మెంట్ నెంబర్స్ ఎంత అనేది ఆ డేటా అనేది ఐబిపిఎస్కి చెప్పకపోవడం వల్ల ఇంకా పూర్తి నెంబర్స్ అనేది తెలియదు. సో కాబట్టి ఈ నెంబర్స్ ఇంకా చాలా పెరిగేటువంటి అవకాశం డెఫినెట్గా ఉంది. సో ఇట్స్ డెఫినెట్లీ హ్యూజ్ నెంబర్. ఇప్పటిదాకా కోవిడ్-19తో లాక్డౌన్లో ఉండి ఏంటి సిచ్యువేషన్ అర్థం కాని అటువంటి స్టూడెంట్స్కి ఎలా ఉండబోతుంది అనుకున్న స్టూడెంట్స్కి, అలాగే ఈ కోవిడ్-19 తర్వాత పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ అర్థమైపోయింది. చాలా ఇంపార్టెంట్. అటువంటి టైంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ గ్రామీణ బ్యాంకుల్లో, ఎస్పెషల్లీ గ్రామీణ బ్యాంకుల్లో జాబ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో జాబ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, వాళ్ళ ప్రాంతాల్లోనే ఉద్యోగం చేద్దాం అనుకునే వాళ్ళకి ఒక చక్కని అవకాశం. సో రిక్రూట్మెంట్ లో శాలరీస్ కూడా చాలా మంచి శాలరీస్. ఆఫీస్ అసిస్టెంట్స్కి 16,000 నుంచి 20,000 దాకా శాలరీస్, అలాగే 30,000 నుంచి 35-40,000 దాకా స్కేల్ 1 ఆఫీసర్స్కి శాలరీస్ ఉన్నటువంటివి చాలా మంచిది. అలాగే స్కేల్ 1 ఆఫీసర్గా జాయిన్ అయిన అతను ఆల్మోస్ట్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆఫీస్ అసిస్టెంట్స్గా జాయిన్ అయిన పర్సన్ చీఫ్ మేనేజర్ ఆర్ జనరల్ మేనేజర్ దాకా పోయేటువంటి అవకాశం, అంటే ప్రమోషన్స్లో కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి ఈ మంచి నోటిఫికేషన్, మంచి అవకాశాలు ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ కోసం మనం యాక్చువల్లీ చాలా స్టూడెంట్స్ అందరూ ప్రిపేర్ అవుతున్నారు. అయితే ప్రజెంట్గా లాక్డౌన్ ఉన్నటువంటి నేపథ్యంలో క్లాస్ రూమ్ కోచింగ్ కండక్ట్ చేయడం అనేది అవకాశం లేదు కాబట్టి, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి, సో రేస్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఆన్లైన్ కోచింగ్ ఆర్ఆర్బీస్ కోసం, ఐబిపిఎస్ ఆర్ఆర్బీ కోసం. సో ఐబిపిఎస్ ఆర్ఆర్బీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మనకి సెప్టెంబర్, అక్టోబర్లో ఉన్నారు. సెప్టెంబర్ 2nd, 3rd వీక్ ఆర్ 4th వీక్ ఉంటుంది. అలాగే అక్టోబర్లో ఉండొచ్చు. మెయిన్స్ ఎగ్జామినేషన్ నవంబర్లో ఉంటుంది. అంటే కనీసంగా 2.5 to 3 months టైం మనకు ప్రిలిమ్స్కి దొరుకుతుంది. అలాగే 4 months టైం మెయిన్స్కి దొరుకుతుంది. సో దీన్నంతా కూడా దృష్టిలో పెట్టుకొని 6th జూలై నుంచి మనం న్యూ బ్యాచ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఐబిపిఎస్ ఆర్ఆర్బీస్ కోసం పిఓస్, క్లర్క్స్ కలిపినటువంటి బ్యాచ్ ఒకటి 6th జూలై నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో ఈ బ్యాచ్లో వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 2 months దాకా ఈ కోచింగ్ అనేది పోతుంది. దాదాపు 200+ అవర్స్లో మన క్లాసెస్ జరుగుతాయి. ఎవ్రీడే 1.5 hour క్లాస్ ఒకటి ఉంటుంది. ఇనీషియల్గా 1 క్లాస్ ఉన్న, దాని తర్వాత ఆ క్లాస్ కాస్త 2 classes పర్ డే అవుతాయి. అవసరమైనప్పుడు 3 classes కూడా కండక్ట్ చేస్తాం. దాన్ని బట్టి అనమాట. సో ఇందులో ఈ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి ఆల్ సబ్జెక్ట్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్, ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. మీ క్లాసెస్ అనేది కూడా లైవ్ క్లాసెస్. ఇవన్నీ అంటే ఇంటరాక్షన్ విత్ ది ఫ్యాకల్టీ కూడా ఉంటుంది. సో యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ద ఫ్యాకల్టీ త్రూ చాట్ ఆర్ యూ కెన్ ఇంటరాక్ట్ ఫ్యాకల్టీ త్రూ ఆడియో ఆల్సో. సో ఈ అవకాశం ఉంది. సో ఫ్యాకల్టీస్ కూడా ఎవరు ఎక్కడున్నారో అక్కడి నుంచి మీ క్లాసెస్ తీసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ మీరు online.raceforjob.com ఎంటర్ అయితే ఐబిపిఎస్ ఆర్ఆర్బీ బ్యాచ్ పోర్టల్ కనిపిస్తుంది. మీరు అందులోకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఒక డెమో క్లాస్ కూడా ఉంది. మీరు చూడొచ్చు ఎలా ఉంటుంది క్లాస్, ఎలా కండక్ట్ చేస్తాం అనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. సో ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ ఆన్లైన్ క్లాసెస్తో పాటు ఒకవేళ ఇన్ కేస్ మీరు ఈ లైవ్ క్లాస్ అటెండ్ అవ్వకపోతే, ఈ సెషన్ అటెండ్ అవ్వలేకపోతే, తర్వాత మీరు ఈ సెషన్ని ఆ తర్వాత కూడా వీడియో ఉంటుంది, ఆ వీడియోని చూసుకోవచ్చు. సో ప్రతి వీడియోని మీరు క్లాస్తో పాటుగా 3 times చూసుకునే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే అప్పుడు కుదరకపోతే, ఆ టైంలో కుదరకపోతే ఇంకొక టైంలో మీరు చూసుకోవచ్చు. మీ ఇంట్లోనే ఉండి, ఎక్కడో వెళ్ళకుండా మీ ఇంట్లోనే ఉండి, ఇంట్లోనే ఉండాలి కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంట్లోనే ఉండి, సో ల్యాప్టాప్ ద్వారా కానీ మీ మొబైల్ ద్వారా కానీ యూ కెన్ వాచ్ ద క్లాస్. మీ క్లాస్ అనేది కూడా అటెండ్ అవ్వచ్చు. అలాగే క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రతి టాపిక్కి PDF ఫార్మాట్లో మెటీరియల్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆన్లైన్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం. కొద్ది రోజుల తర్వాత ఈ ఆన్లైన్ టెస్ట్లు స్టార్ట్ అవుతాయి.
బిగినింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ టెస్ట్లు అనేది మీకు స్టార్ట్ అవుతాయి. అట్లాగే ద బెస్ట్ ఫ్యాకల్టీ మీకు ఈ క్లాసెస్ తీసుకుంటారు. నేను బీయింగ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, నేను పర్సనల్గా అర్థమెటిక్ టాపిక్స్ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ నేనే కవర్ చేస్తాను. నాతో పాటుగా ద బెస్ట్ ఫ్యాకల్టీ ఫర్ అదర్ సబ్జెక్ట్స్ కూడా మీకుండి ఈ క్లాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో దట్ నేను పర్సనల్గా ఉంటాను కాబట్టి ద క్వాలిటీ ఆఫ్ ద క్లాసెస్ ఆర్ అష్యూర్డ్. ద బెస్ట్ క్వాలిటీ క్లాసెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ బ్యాచ్ నేను ఇంతకుముందే చెప్పినట్టుగా 6th నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో నేను అర్థమెటిక్ టాపిక్స్తో పాటు పర్సనల్గా స్పీడ్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా తీసుకుంటాను. సో షార్ట్ కట్స్, క్యాలిక్యులేషన్స్లోని షార్ట్ కట్స్ ఇవన్నీ మీకు ఫాస్ట్గా చేయడానికి ఉపయోగపడుతుంది. సో స్పీడ్ మ్యాథ్స్ క్లాసెస్ అండ్ అర్థమెటిక్ టాపిక్స్ నేను పర్సనల్గా తీసుకుంటాను అండ్ అదర్ ఫ్యాకల్టీస్ అదర్ సబ్జెక్ట్స్ తీసుకుంటారు. సో ద బెస్ట్ క్లాసెస్ ఆర్ అష్యూర్డ్. మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎన్రోల్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ప్రాక్టీస్ చేసుకోవడం అనేది. సో ఇప్పుడు మీరు మొదటిసారి స్టార్ట్ చేస్తున్నా కూడా, ప్రిపేర్ అవుతున్నా కూడా, ఎగ్జామినేషన్ ఇంతకుముందు ఏది రాయకుండా మీరు ఇప్పుడే మొదలుపెట్టినా కూడా మీరు క్వాలిఫై అవ్వడానికి సరిపోయేంత టైం ఉంది. మీకు ఇందులో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మీకు 2 పేపర్స్ ఉంటాయి. యాక్చువల్గా IBPS స్కేల్ 1 ఆఫీసర్స్, RRB స్కేల్ 1 కావచ్చు ఆఫీసర్స్ కావచ్చు, ఆఫీస్ అసిస్టెంట్స్ కావచ్చు. ఎగ్జామినేషన్ ఒకలాగానే ఉంటుంది. ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఒకలాగానే ఉంటుంది. మీకు ఓన్లీ డిఫరెన్స్ రెండిట్లో ఏంటంటే మీకు ఆఫీస్ అసిస్టెంట్స్లో న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, అదే స్కేల్ 1 ఆఫీసర్స్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. దీని ప్లేస్లో మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా కామన్. మరి 2 ఒకేలాగా ఉంటే డిఫరెన్స్ ఏముంటుంది అంటే డిఫికల్టీ లెవెల్. ఆఫీస్ అసిస్టెంట్స్ ఎగ్జామినేషన్ లోయర్ లెవెల్లో ఉంటే మీకు స్కేల్ 1 ఆఫీసర్స్ ఎగ్జామినేషన్ హైయర్ లెవెల్లో ఉంటుంది. ఈ డిఫరెన్స్ మినహా రిమైనింగ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంతా కూడా ఒకేలాగా ఉంటుంది మీకు. ఓకే, అయితే మీ ప్రిపరేషన్ అప్పుడు రెండింటికి కలిపి ప్రిపేర్ అవ్వాలి. ఆఫీస్ అసిస్టెంట్స్కి 2 రాసేవాళ్ళు, స్కేల్ 1 ఆఫీసర్స్కి కలిపి ప్రిపేర్ అవ్వాలి. ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి కూడా ప్రిపేర్ అవ్వాలి. ప్రిలిమ్స్లో మీకు 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. అదే నేను చెప్పినట్టుగా ఆఫీస్ అసిస్టెంట్స్ అయితే న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, రీజనింగ్. రెండిట్లో 40 క్వశ్చన్స్ చెప్పిన మొత్తం 80 క్వశ్చన్స్ ఉంటాయి. సో మీకు 45 minutes టైం ఇస్తారు. అలాగే మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో తీసుకుంటే 5 సెక్షన్స్ ఉంటాయి. అందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్. ఒక్కొక్క దాంట్లో 40 క్వశ్చన్స్ చెప్పిన మొత్తం 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటాయి. ఇది సాల్వ్ చేయడానికి 2 hours టైం ఉంటుంది. సో ఒకే సబ్జెక్ట్స్. మీకైతే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మీకు నేను చెప్పినట్టుగా కనీసంగా 2.5 months టైం దొరుకుతుంది ఈ రోజు నుంచి. మీరు 2.5 to 3 months ఉండొచ్చు. అంటే వాళ్ళు ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఇదే విధంగా ఎటువంటి ఆంక్షన్ లేకుండా ఉన్నట్టయితే IBPS ఇదే చెప్పిన డేట్లకే కండక్ట్ చేస్తే 2.5 months ఉంటుంది. అంతకంటే ఆ టైంలో లేకు పోస్ట్ పోన్ అయ్యేటట్టుంటే మీకు ఇంకా ఎక్కువ టైం దొరికేట అవకాశం ఉంది. సో అది కూడా దృష్టిలో పెట్టుకోండి. కనీసంగా 2.5 to 3 months టైం ఉంటుందంటే మీరు అప్పటి వరకు కవర్ చేయాల్సిన సబ్జెక్ట్స్ 2. అంటే ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్ కవర్ చేయమని కాదు, మీరు ప్రిలిమ్స్తో పాటుగా మెయిన్స్ ప్రిపేర్ అవుతారు. అయితే ప్రిలిమ్స్లో ఉన్న 2 సబ్జెక్ట్స్ యాప్టిట్యూడ్, రీజనింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ 70% టైం మీరు రోజులో ఉండే టైంలో 70% దానికి ఇస్తూ మిగిలిన 30% మీరు మెయిన్స్లో ఉన్న సబ్జెక్ట్స్ కవర్ చేసుకుంటుంటే మీరు ఈజీగా మొదటిసారి రాస్తున్నా కూడా మీరు ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ బ్యాచ్ అనేది 6th July మండే నాడు స్టార్ట్ అవుతుంది. సో మీరు ఈ బ్యాచ్ అటెండ్ అవ్వండి. ఇంట్లో కూర్చొని మేము మళ్ళొకసారి చెప్తున్నాను, ద బెస్ట్ క్లాసెస్ విత్ బెస్ట్ ఫ్యాకల్టీ మీకు ఉంటాయి కాబట్టి ఇంట్లో సేఫ్గా ఉండండి. ఇటు వెళ్ళకూడదు కాబట్టి స్టే హోమ్ స్టే సేఫ్ అంటారు. స్టే హోమ్ స్టే సేఫ్, బీ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్ కోసం యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అండ్ కంటిన్యూ. ఫోకస్గా ఉండండి. మళ్ళొకసారి చెప్తాను, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగం ఎంత ఇంపార్టెంటో మీ అందరికి అర్థమైంది. సో అది చూసుకొని కంటిన్యూస్గా మీరు చేసుకుంటారండి. సో మీకు అడ్మిషన్స్ కోసం తర్వాత డీటెయిల్స్ కావాలంటే మాత్రం online.raceforjob.com online.race4job.com online.race4job.com ఈ సైట్లోకి వెళ్తే మీకు కావాల్సిన బ్యాచెస్, అందులో బ్యాంక్ PO ఉంది, లేకపోతే SSCGL ఉంది, అండ్ బ్యాంక్ ప్లస్ SSC ఉంది, అండ్ IBPS RRB ఉంది. మీరు ఇదే కాకుండా ఒకేసారి బ్యాంక్ ప్లస్ SSC తీసుకుందాం అనుకున్నా కూడా మీరు ఆ కోర్సులో జాయిన్ అయితే మీకు ఇదే క్లాసెస్ మీకు అందులో రెండిట్లోనూ ఉంటాయి. సో కాబట్టి మీరు వీలైనంత వరకు జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 3 days బ్యాచ్ స్టార్ట్ అయ్యేంత వరకు 6th వరకు ఒక ఆఫర్ ఒకటి మీకు ఇస్తున్నాము. సో మాన్సూన్ ఆఫర్ ఒకటి ఉంది. సో మీరు అందులో అడ్మిషన్ తీసుకున్న ముందు MS900 అని చెప్పి కోడ్ ఎంటర్ చేయండి, మీకు 900 rupees డిస్కౌంట్ వస్తుంది.
సో ఆల్రెడీ కోర్స్ ఫీజ్ 4,900 పెట్టాం, అందులో 900 రూపీస్ ఓన్లీ 3 డేస్ మాత్రం, మండే వరకు మాత్రం ఈ ఆఫర్ ఉంటుంది. MS 900 అని కోడ్ ఎంటర్ చేసేసి 900 రూపీస్ డిస్కౌంట్ తీసుకోండి. కోడ్ ఎంటర్ చేయకపోతే మీ ఫీజు 4,900, కోడ్ ఎంటర్ చేస్తే 4,000 అవుతుంది. సో ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోండి. అండ్ మండే నాడు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ మీట్ ఆన్ మండే. మండే నాడు నా క్లాస్ ఉంటుంది. సో డెమో క్లాస్ వి కండక్ట్ ఆన్ మండే నాడు, ఆ తర్వాత క్లాసెస్ కండక్ట్ అవుతాయి. సో దట్ డూ జాయిన్ ఇన్ అవర్ కోచింగ్. ఇంట్లో ఉండి ద బెస్ట్ క్లాస్ రూమ్ కోచింగ్ క్వాలిటీలో ఆన్లైన్ కోచింగ్ అనేది మీ ఇంట్లో ఉండి, ఇంకొక ఆప్షన్ లేదు మీకు. ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలి కాబట్టి ద బెస్ట్ విచ్ వీ ప్రొవైడ్ టు యూ. క్లాస్ రూమ్ కోచింగ్లో చేసే బెస్ట్ ట్రైనింగే మీకు ఇక్కడ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇంట్లో ఉండండి, ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా మీరు గవర్నమెంట్ జాబ్ ఈ దీంట్ నోటిఫికేషన్ తెచ్చుకోండి. ఆల్ ద బెస్ట్.